గైస్ ఈ ల్యాబ్ లో వచ్చేసి కొంతమంది సైంటిస్ట్ ఏదో ఫార్ములా రెడీ చేస్తున్నారంట. ఆ ఫార్ములా వచ్చేసి నార్మల్ హ్యూమన్ ని సూపర్ హ్యూమన్ లా చేసిద్దంట. నేనైతే లోపల స్నీకింగ్ అయితే అయిపోయా. పదన్ గైస్ ఇంక లోపలికైతే వెళ్ళిపోతాము. అమ్మో పెద్ద ల్యాబే ఇది. పా చిన్నగా పా ఏసే 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 పడిందిరా మావా. అరే బాబు ఎవర్రా నువ్వు? సైంటిస్ట్ గారు మీరు కదలకండి, కదలారనుకోండి కాల్ చేస్తా. అరే బాబు నీకేం కావాలరా? మీరే తయారు చేస్తున్నారు అదే ఆ సీక్రెట్ ఫార్ములా నాకు ఇచ్చేయండి తొందరగా. నా బాడీలోకి ఇచ్చేయండి. అరే బాబు అది నీకు ఇచ్చేసే మాకు. మీకు మీ ప్రాణాలు కావాలంటే ఆ ఫార్ములా నాకు ఇచ్చేయండి, లేకుంటే మిమ్మల్ని వేసేస్తా. ఇచ్చేస్తాము. అరే బాబు ఆ ఫార్ములా వచ్చేసి ఒకటి ఉంటే ఇంకోటి తయారు చేయగలము. అది నువ్వు వేసేసుకుంటే ఇంకోటి ఎలా తయారు చేస్తాము? అది నాకు తెలియదు సైంటిస్ట్ గారు. ఓకే ఇచ్చేస్తా. అరే బాబు ఎనిక్కిద్దరుగా వేస్తా. ఏంటి ఇంజక్షన్? టాబ్లెట్స్ ఏంటి ఉండవా? అరే బాబు ఇంజక్షన్ మాత్రమే వేస్తాము. సర్లేండి ఏంటి ఇంకా? డాక్టర్ అరే బాబు అలానే ఉంటది అరసొద్దు. గైస్ ఏమైంది గైస్ నాకు రే? ఏందయ్యా ఇంజక్షన్ వేసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి. వామ్మో ఏంది రే? ఏందయ్యా ఇది ఎట్టిట్టుంది రే? ఊగ సైలెంట్. నా కళ్ళేంద్ర రెట్ అయిపోతున్నాయి. వామ్మో ఏం ఇంజక్షన్ వేసారా? ఒరే పాడండి అయ్యా నడసలేకపోతున్నా. గైస్ ఏంది గైస్ ఇది? ఊగుతున్నా కిందికి పైకి. గైస్ మనకేదో బాడీ వచ్చిందనమాట. ఏంట్రా ఈ బాడీ ఇంత భారీగా ఉంది? వామ్మో ఇదేందయ్యా ఇది? అరే బాబు రే ఇట్రా. ఎవర్రా నువ్వు? నిన్నేరా ఇట్రారా. ఏం కావాలన్నా మీకు? అరే నువ్వు ఆ ఫార్ములా వేసుకున్నావు కదా బాడీలోకి, అది నాదిరా ఫార్ములా. సారీ అంకుల్ వేసుకున్నా. అవన్నీ నాకు తెలియదు. నువ్వు వచ్చేసి నాకు పని చేసి పెట్టాలి, లేకుంటే నా దగ్గర ఇంకో ఇంజక్షన్ ఉంది అదేసాను నీ పవర్లన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ ఫార్ములా దొరకదు. మర్చిపోయాను సైంటిస్ట్ గారు వచ్చేసి ఒక ఫార్ములా ఉందన్నాడు. నీ పవర్లు నువ్వు కాపాడుకోవాలంటే ప్రిజన్ లో మా వాడు ఉన్నాడు, వాడిని తీసుకొని రా. నీ పవర్లు నీకే ఇచ్చేస్తా. సరే సార్ తీసుకొస్తా. పదండి గైస్ వెళ్దాం. ఇంకా ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇదేలే ఫోటో. ఇలానే చూడ్డానికి ఉంటాడనుకుంటా. వెళ్దాం గైస్ ప్రిజన్ లోకి. ఇంకా వెళ్ళి ఇంకా వీళ్ళ మనిషిని తీసుకొచ్చేద్దాం అనమాట. లేకుంటే నా పవర్లన్నీ తీసేసుకుంటారంట. గైస్ నేనైతే రిస్క్ చేయలేనమాట, ఎందుకంటే నాకు ఈ పవర్లు కావాలి, ఇంపార్టెంట్ అనమాట నాకు. సర్లేండి ఇంకా చిన్న మిషనే కాబట్టి వెళ్దాం. ఇంకా ప్రిజన్ లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు యాడున్నాడు ఎతకాలి. కమాన్ రా మావా. అదే కమాన్ గైస్ వాళ్ళ గ్యాంగ్ పేరు ఏదో అన్నాడు, మేరీ వెదర్ గ్యాంగ్ అన్నాడు అనమాట. వెళ్దాం ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ వచ్చేసి నాకు ప్రిజన్ గార్డ్ కావాలన్నమాట. ప్రిజన్ గార్డ్ దొరికాడు. అరే ఇంతకీ మేరీ వెదర్ గ్యాంగ్ వాడు యాడున్నాడు? చెప్పేస్తాను నేను చేయొద్దు. చెప్పబోయి తొందరగా. అదిగో ఆ మేడ పైన ఉన్నాడు. అవునా సర్లేండి గైస్ ఆ మేడ పైన ఉన్నాడంట. వదిలేరా నన్ను. వదిలేస్తా. ఈడేందిడు రే? అరే మా నీ హైట్ కి నువ్వు మాట్లాడే మోటార్ సంబంధం ఉందా? ఇంత బాడీ పెట్టుకొని నా ముందే నిలబడతావు నువ్వు. నా ముందే నిలబడతావా? నన్నే కొడతావు. ఇప్పుడు మాట్లాడు. యాడున్నాడమ్మా రే? ఏం పడరా నీకు మిద్దెల పైన పొద్దున పూట? ఏడున్నాడు. దొరికాడు కనిపించాడు. ఒరే ఇట్రా రే నిన్నే. అరే బాబు ఎవరా నువ్వు రే? నన్ను వదిలేరా రే? అరే బాబు నేను బయటికి తీసుకోవడానికి వచ్చాను రా. నువ్వు మేరీ వెదర్ గ్యాంగే కదా? మేరీ వెదర్ గ్యాంగే. మీ ఓనర్ ఉన్నాడు కదా ఆడే మీ బాస్, ఆడొచ్చేసి బయటికి తీసుకొని రమ్మన్నాడు నిన్ను. అవునా అయితే నన్ను వదిలేరా, నడుచుకుంటూ వచ్చేస్తా. అవన్నీ తెలియదన్నా నాకు. నేను నిన్ను చేతిలో పట్టుకొని ఆయన ముందు నిన్ను పడేస్తా. మీరు ఏదో మాట్లాడుకోండి అంతే. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అరే బాబు వదిలేరా, నడుచుకుంటూ వస్తా. అంకుల్ సైలెంట్ కూర్చోండి మీరు 2 నిమిషాలు, తీసుకెళ్లిపోతాం మిమ్మల్ని. అక్కడ వదులుతాలేండి, మీరు భయపడకండి, కంగారు పడద్దని ఉన్నాను కదా సార్. మీ వాడిని తీసుకొచ్చేసాను సార్. వెరీ గుడ్ రా బాబు. ఇంక ఈ పవర్తో ఎంజాయ్ చేసుకో, నా పని అయిపోయింది. సర్లేండి గైస్ ఇంకా మనల్ని ఎవ్వడు ఏం చేయలేడు అనమాట. మనం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం ఈ పవర్లు. గైస్ ఈ పవర్లు ఎందుకు తీసుకున్నారంటే సీక్రెట్ మిషన్ కోసం అనమాట. ఆ మిషన్ గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోకి వచ్చేసి ఒక 500 లైక్స్ కావాలన్నమాట. మీరు కొట్టేయండి చెప్పేస్తా అనమాట. అలాంటి భారీ మిషన్ ప్లాన్ చేసేయాలండి, సెట్ చేస్తా. అందుకే నాకు ఈ పవర్లు కావాలి, లేకుంటే నార్మల్ గానే సెట్ చేయొచ్చు అనమాట. కానీ ఆ మిషన్ మాత్రం ఈ పవర్లు ఉంటేనే వర్కౌట్ అయింది, లేకుంటే షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఓకేనా?